హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఒక కర్రీ రెసిపీ అయితే చేస్తున్నాను. నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఆస్పరాగస్ పప్పు. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మెంతి ఆకులు, అలాగే స్ప్రింగ్ ఆనియన్, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనిచ్చేసి నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఆస్పరాగస్ని కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని వేసుకొని దాన్ని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పెసరపప్పుని కూడా ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను, వాష్ చేసేసుకొని అది కూడా వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఉప్పు కారం పప్పుకు పట్టేలాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, పప్పుని సాఫ్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆస్పరాగస్